అడిగిన ప్రశ్నకు వెంటనే జవాబు రావడం లేదంటే కొన్నిసార్లు జవాబు లేట్ అయితే జీవితాలే తారుమారవుతాయి. మీ ఇద్దరికీ చెప్తున్నాను, ఆలోచించుకోండి. సత్య గారు, మీ మనసులో మాట నాకు చెప్పండి. అది వినాలని చాలా ఆశగా ఉంది. ప్లీజ్. అలాగే సార్, మీరు చెప్పినట్టు ఈ ఎలక్షన్ టైంకి 100 కోట్లు రెడీ చేసుకుంటాను సార్. లేదు సార్, మీరు అనుమానపడాల్సిన అవసరమే లేదు. అవును సార్, 100 కోట్లు నేను రెడీ చేసుకుంటాను సార్. ఉంటాను సార్. రాజకీయం అంటేనే చిన్న చేపను కొట్టి పెద్ద చేపకు వేయడం. ఏమంటున్నారు సార్? నెక్స్ట్ ఎలక్షన్స్కు 100 కోట్లు ఏర్పాటు చేసుకోమంటున్నారు. సరే, డ్రగ్స్ వల్ల ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ అయింది? 10 కోట్లు సార్. ఏంటి, 10 కోట్లేనా? ఇంకా 90 కోట్లు కేవలం మనం డ్రగ్స్ వల్లనే సంపాదించాలి. అవసరమైతే డ్రగ్స్ దందాన్ని ఎక్కువగా పెంచండి. సత్య ఎక్కడున్నాడు? పిలు. అలాగే సార్. సత్య, నిన్ను అర్జెంటుగా సార్ రమ్మంటున్నారు. సరే సత్య, నువ్వు తొందరగా వచ్చి, సరేనా? ఏమైంది సార్? సత్య ఇప్పుడు కిరణ్మయి ఇంట్లో ఉన్నాడంట సార్. కిరణ్మయి సత్యాను మంజును కలపడానికి వచ్చిందా, వేరు చేయడానికి వచ్చినట్ట? అది తెలియదు సార్, కానీ మంజు సత్య ఒకటిగా ఉంటేనే మంచిది. సత్య మంజుని ఈ మధ్య విడవకుండా అంటిపెట్టుకునే ఉన్నట్టు అనిపిస్తోంది. మంజుని తన ఇంట్లో ఉంచితే కానీ సత్య మన దగ్గరకు వచ్చి పని చేయలేడు.